హాయ్ అండి, నేను మీ సత్యవను. వంట నూనె వీడియో చూడండి. రైస్ బ్రాండ్ ఆయిల్ మంచి చదువు కొనగలం కానీ జ్ఞాపకాన్ని కొనలేము. ఎందుకంటే అది చదువు కొనుక్కుంటే ప్రైవేట్ స్కూల్లో దొరుకుతుంది, జ్ఞాపకాలు ఎక్కడ దొరుకుతాయండి? అవి మనసులోకి రావాలి. అలాగే గడియారాన్ని కూడా కొనగలం, టైమునైతే కొనలేము. ఇది నిజమా కాదా మీరే ఆలోచించండి. మరోటండి, మందులు ఎలాంటివైనా కొని వేసుకోగలం, ఆరోగ్యాన్ని మాత్రం కొనలేనిది. ఎందుకంటే ఎన్ని మందులు, ఎన్ని టెస్టులు, ఎన్ని ఆపరేషన్లు చేయించినా తగ్గని రోగాలు తగ్గని వచ్చినప్పుడు మనం ఆరోగ్యాన్ని ఎలా కొనగలం? ఎన్ని కోట్ల ధనం ఉన్నా. అందుకే మీ అందరి కోసం నేను చెప్పేది ఏంటంటే, నేను ఆరోగ్యపరంగా అనుభవించిన కాబట్టే గత 6 నెలలుగా రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నా. కాబట్టి మీరు అందరూ డబ్బుల కోసం ఆలోచించి రైస్ బ్రాండ్ ఆయిల్ పక్కకెట్టద్దండి. మీరు ఆయిల్ కాడ ఎక్కువ రేట్ అని ఆలోచించి పక్కకెడుతురు, కానీ ఒక్క నిమిషంలో ఒక్క ఇంజెక్షన్ వేసుకుంటే 100 రూపాయలు పోతున్నాయి. ఆయిల్ దగ్గర ఆలోచించినవి డాక్టర్ దగ్గర వెళ్ళిపోతున్నాయి కదా. ఇలా ఆలోచించినప్పుడు మీరు మంచి ఆయిల్ వాడి వంటకు సంబంధించిన వంట నూనెలు వచ్చే ఆరోగ్యాలన్నీ పొందొచ్చండి. మీ మంచికే నేను చెప్తున్నా. ఎందుకు అంటే 6 నెలల నుండి ఇదే వంట నూనె ఆడిన. మరి ఇది దసరా కదండి, గారెప్పాల కోసం నా షాప్లో ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే వేస్ట్ ఎందుకు చేయడం అని గారెప్పలకు వాడిన. ఆ గారెప్పలు తిన్న నాకు జ్వరము జలుబు వచ్చింది. 6 నెలల నుండి జలుబు జ్వరం, ఇంతమందికి ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఎలాంటిది రాలే. వెల్లీళ్ళు తాగితే తగ్గింది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. మరి ఇప్పుడు ఆయిల్లో కాల్చిన ఉప్పాలు తినడం వల్ల నాకు దసరా పండుగ నుండి జ్వరం వచ్చింది. అందుకే నేను దీన్ని పరీక్షించుకున్నా. మీకై మీరు పరీక్షించుకున్నప్పుడు మీకు ఇంకెవరు చెప్పద్దు, ఎవరు చెప్పినా మీరు వినద్దు. ఏ వస్తువునైనా మీకై మీరు పరీక్షించుకోవాలి. మంచి చెడు ఆలోచించే మీరు వాడాలని నేను కోరుకుంటున్నా. ఇది వేస్టేజ్ అంటే ఏంటిదండి? దాని అర్థం పురాతనపు అడుగు జాడలు. అంటే మన తాతలు నానమ్మలు తిన్న తిండి వేస్టేజ్లా దొరుకుతుంది. మరి వాళ్ళు తిన్న తిండి ఏ మందులు లేకుండా పండించింది మంచి తిండే కదా. అది ఇప్పుడు మనకి కంపెనీలో దొరుకుతుంది. ఇది మంచిది కాదు, ఓల్డ్ కంపెనీ అని అంటే మీరు పట్టుకోవద్దు. ఓల్డే కదా గోల్డ్ అయింది. మరి ఓల్డ్ మనుషులు ఉన్నంత గట్టిగా మనం ఉన్నామా? మరి ఆనాటి తిండి మనకు దొరికినప్పుడు ఎందుకు అశ్రద్ధ చేయడము, హాస్పిటల్ చుట్టూ తిరగడం? అందుకే ఒక్కటి వాడి చూడండి, తప్పకుండా బాగుంటే మళ్ళీ వాడండి. డబ్బులకైతే ఆలోచించకండి. ఎందుకంటే కొంచెంలా ఒక్క నిమిషం ఇంజెక్షన్కు 100. అలాంటి అనారోగ్యం బాగా అయ్యేదాకా ఎన్ని వందలు పెడుతున్నాం, ఎన్ని వేలు పెడుతున్నాం. అలా ఆలోచించినప్పుడు మీకు మరి ఆరోగ్యపరంగా ఎక్కడ పెట్టాల్సిన అవసరం రాదండి. మరి నా మాట అర్థం చేసుకుంటారు కదూ. తప్పకుండా చేసుకొని ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ నా దగ్గర దొరుకుతుంది. మీకు ఎన్ని కావాలన్నా ఒక్కటి వాడి చూడండి. వచ్చిన రేటుకే నేను ఇయ్యదలుచుకున్నా. మీ దగ్గర రూపాయి లాభం కూడా నాకు వద్దు. సరేనా? బాయ్ అండి.